పాడుకున్నాం. దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఫ్రెండ్స్, లవ్ అన్నప్పుడు మనకి దేవుడే మనకి గుర్తుకొస్తా ఉన్నాడు. ఒకసారి ఒక స్టోరీ మనకి స్పానిష్ అంటే స్పెయిన్లో ఒకసారి ఒక ఫాదర్ ఫ్యామిలీ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ మాట వాళ్ళ అబ్బాయి వినట్లే అస్సలకి. అది మనం స్పెయిన్లోనే కాదు, మనం ఇండియాలో కూడా మనం చూస్తాం కదా చాలా సందర్భాల్లో. అవర్ చిల్డ్రన్ విల్ నాట్ లిసన్ టు అవర్ వాయిస్. వాళ్ళ ఇంట్లో చాలా రోజులు వాళ్ళ బాబు మాట వినలేదు. చివరికి వాళ్ళ బాబు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డాడీ పాపం చాలా బాధపడిపోయింది. మా అబ్బాయి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ స్పెయిన్లో ఉన్నటువంటి సిటీస్లో బాగా వెతికిండు వాళ్ళ అబ్బాయి కోసం. చాలా నెలలు వెతికిండు. సో చాలా నెలలు అయిపోయిన తర్వాత కూడా హీ వాజ్ అనేబుల్ టు ట్రేస్ హిస్ సన్. సో కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని బాధ, డిసిప్లిన్ చేయగలడానికి దాన్ని ఇష్టపడితే కుమారుడు దాన్ని అర్థం చేసుకోలేక, తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేక దూరంగా వెళ్ళిపోవడం అనేది ఏ తండ్రికైనా చాలా కష్టంగా కనబడతా ఉంది. కాబట్టి తండ్రి వెతికాడు కానీ కుమారుడు ఏమాత్రం కనబడటం లేదు. చివరికి వాళ్ళ డాడీ మ్యాడ్రిడ్ న్యూస్ పేపర్లో ఒక యాడ్ వేసాడు అన్నమాట. ఫ్రంట్ పేజ్లో యాడ్ వేసాడు. ఆ ఫ్రంట్ పేజీలో ఎవరు యాడ్ అయ్యారు అన్నమాట. యాడ్స్ ఎక్కడో లాస్ట్ పేజీలోనో ఎక్కడో వేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ డాడీకి ఉన్న ప్రేమ బట్టి వాళ్ళ బాబు గురించి ఫస్ట్ పేజ్లో ఫుల్ పేజ్ అంతా కూడా యాడ్ వేసాడు. ఆ యాడ్లో ఏం వేసిండంటే ప్యాకో అంటే వాళ్ళ బాబుని ప్యాకో అని పిలుస్తూ ఉంటారు. ప్యాకో అంటే ఇన్ అదర్ వర్డ్ స్పానిష్లో ఏంటిదంటే ఫ్రీ పర్సన్. సో ప్యాకో, యువర్ డాడీ లవ్స్ యూ. మీ డాడీ నిన్ను ప్రేమిస్తున్నాడు. అండ్ యువర్ డాడీ వాంట్స్ టు ఫర్గివ్ యూ, రైట్? నిన్ను క్షమిస్తున్నాడు. కాబట్టి ప్లీజ్ కమ్ హోమ్ అని పెట్టి కింద రాసిండన్నమాట. నెక్స్ట్ సండే ఈవినింగ్ 4 o'clock ఈ మ్యాడ్రిడ్ న్యూస్ పేపర్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి ఆ హెడ్ ఆఫీస్ దగ్గర నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, దయచేసి అక్కడికి రా అని వాళ్ళ డాడీ వాళ్ళ ఆ న్యూస్ పేపర్లో యాడ్ వేసింది, రైట్? థ్యాంక్ యూ వెరీ. సో న్యూస్ పేపర్లో యాడ్ వేసింది. ఆ యాడ్ చూసినటువంటి వాళ్ళ బాబు చూసే ఉంటాడు గ్యారంటీ ఆ యాడ్ని. సో సండే వచ్చింది. సండే 4 o'clock వాళ్ళ డాడీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ న్యూస్ పేపర్ యాడ్ చూసి ఆయన 4 o'clock వెయిట్ చేస్తూ ఉంటే 4 o'clock వాళ్ళ డాడీ వచ్చే లోపటే దేర్ ఆర్ 800 యంగ్ పీపుల్ స్టాండింగ్ ఓవర్ దేర్. 800 పీపుల్. వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్. వాళ్ళందరూ కూడా ఇంట్లోంచి దూరంగా పారిపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి పేరు ఏంటిదంటే ప్యాకో అంటే ఫ్రీ పర్సన్స్. వాళ్ళందరూ ఇంట్లోంచి పారిపోయారు. సో డాడీ యాడ్ చూసి వాళ్ళ అబ్బాయి మాత్రమే కాదు కానీ వాళ్ళ అబ్బాయి లాంటి వాళ్ళు 800 యంగ్ పీపుల్ కేమ్ బ్యాక్ టు దట్ ఆఫీసర్కి వచ్చి అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు ఆ డాడీ వెళ్ళి వాళ్ళ అబ్బాయిని మొత్తాన్ని చూసి గుర్తుపట్టి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఫ్రెండ్స్, ద మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ద మెసేజ్ ఆఫ్ ఫర్గివ్నెస్